సందర్శించారు. సుమారుగా గంట పాటు అక్కడ పర్యటించిన ఆయన స్థానికులతో మాట్లాడారు. హైడ్రా అంటే ఎలాంటి భయాందోళన అవసరం లేదు అన్నారు. హైడ్రా పేరుతో అపోహలు సృష్టించి ప్రజలను భయాందోళనకి గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెరువుల కబ్జాదారులపై చర్యలకు ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. దాదాపు 10 సంవత్సరాల క్రితం అయింది. ఫైనల్ నోటిఫికేషన్ ఇంకా కాలేదు. అయితే ఈ లోపల చాలా మనకి ఇల్లులన్నీ వచ్చేసే, దీని పక్కన రోడ్డు వచ్చింది, మొత్తం ఇదంతా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళా ఏదో ఒక కంప్లైంట్ వచ్చిందని వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కొంత అవగాహన రాహిత్యంతో లేకపోతే మరి ఎట్లానో తెలియదు కానీ ఇంకొక ప్రపోజల్ ఏదో పంపించి ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులన్నింటినీ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయనేటటువంటిది ఒకటి పంపించి దాంట్లో మార్కింగ్లు ఇవ్వటం అనేది మొదలెట్టారు. ఇది ఇంటికి మార్కింగ్లు ఇవ్వడం. ఇది మా దృష్టికి కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే అసలు ఏమవుతుంది క్షేత్రస్థాయిలో, ఎందుకంటే ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి ఒక పాలసీ అనేది ఉన్నది. ఎందుకంటే హైడ్రా వచ్చింది 2024 జూలైలో వచ్చింది. అంతకుముందు ఉన్నటువంటి ఇల్లులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిల్లో ఎఫ్టీఆర్లో ఉన్నా కానీ కూడా దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఈ మార్కింగ్లు ఇవ్వటాలు ఇవన్నీ ఏమవుతుంది, అసలు ఏం జరుగుతుంది కింద క్షేత్రాలు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అర్థమైంది ఏంటంటే వీళ్ళు కొంత కన్ఫ్యూజన్ తోటి, అంటే అవగాహన లేకపోవడంతో ఎఫ్టీఎల్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ దాంట్లో ఆల్రెడీ 35 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లుల్ని కూడా వాళ్ళు మార్క్ చేస్తూ చేసేటప్పుడు డెఫినెట్గా కొంత డౌట్ వచ్చింది మనకి. ఎందుకంటే హైడ్రా పేరు చెప్పి వీళ్ళు కింద ఏమన్నా వసూల్లోకి తెరలేపుతున్నారా ఇది అనేటటువంటి డౌట్ తోటే నేను ఇక్కడికి వచ్చింది. బోడుప్పల్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ దాదాపు 10 సంవత్సరాల క్రితం అయింది. ఫైనల్ నోటిఫికేషన్ ఇంకా కాలేదు. అయితే ఈ లోపల చాలా మనకి ఇల్లులన్నీ వచ్చి